ఆబ్వియస్లీ మీరే చూసుంటారు. స్లోగా పొజిషన్స్ తగ్గాయా, స్లోగా కొత్త హైరింగ్స్ తగ్గాయా. దట్స్ ద జాబ్స్ లేవు అన్నోడికి ఉన్నాయి ఉన్నాయని చెప్పి పెడుతున్నారు, ఉన్నాయి అన్నోడికి లేవు లేవు ఉంటే ఇప్పించి అంటున్నారు. గైస్, దయచేసి జనరల్గా నేను చూస్తున్న చేంజ్ ఇన్ ట్రెండ్ ఏంటి అంటే డెవలపర్స్ని టెస్టింగ్ కూడా చేయమంటున్నారు అన్న మా కంపెనీలో. ఇది సిచ్యువేషన్. ఒక ఈఆర్పి టూల్ ఉంది, దాంట్లో కాంప్లెక్స్ సినారియోస్ ఉన్నాయి, దాన్ని మేమే రాయలేకపోతున్నాం, ఏఐ ఏం చేస్తుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ ఈ వీడియోలో ఈ కరెంట్ ఏఐ బూమ్ అవుతున్న పేస్ చూసుకుంటూ మీరు టెస్టింగ్ వైపు వెళ్ళొచ్చా, మీరు టెస్టింగ్ని యాజ్ అ డొమైన్ చూస్ చేసుకోవచ్చా, అండ్ ఆల్రెడీ టెస్టింగ్ డొమైన్లో ఉంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ ఇట్. కాబట్టి టెస్టింగ్ గురించి ఈ కరెంట్ సినారియోలో మీకు ఒక మంచి ఐడియా వస్తుంది, కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఈ మధ్యన ఇన్ జనరల్ మన ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన వీడియోస్లో చూస్తే యూట్యూబ్లో కొంతమంది బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ జాబ్స్ తగ్గాయి అని చెప్పి వ్యాలిడ్ పాయింట్స్ పెడుతున్నారు. కొంతమంది బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్స్ జాబ్ తగ్గలేదు, అలాగే ఉన్నాయి, లేకపోతే కొంచెం పెరిగాయి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. రెండు తప్పులు కాదు, రైట్? బికాస్ డ్యూ టు దోస్ పాయింట్స్, ఆ వ్యాలిడ్ పాయింట్స్ కరెక్ట్గా ఉంటే పర్స్పెక్టివ్స్ క్యాన్ చేంజ్. బట్ కమెంట్స్లో జాబ్స్ లేవు అన్నోడికి ఉన్నాయి ఉన్నాయని చెప్పి పెడుతున్నారు, ఉన్నాయి అన్నోడికి లేవు లేవు ఉంటే ఇప్పించి అంటున్నారు. గైస్, దయచేసి నా ఉద్దేశం ఏంటంటే, అగైన్ మన ఛానల్ అంత లేదు, బట్ అండర్స్టాండ్ ది పర్స్పెక్టివ్స్. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుసుకుంటేనే మీకు మంచి ఐడియా వస్తుంది. కాబట్టి డిస్కస్ చేయండి కమెంట్స్లో. దట్స్ వెన్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫర్మేషన్ విల్ బీ షేర్డ్ మోర్. బట్ వెళ్ళి జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి డోంట్ కీప్ అపోజింగ్ థింగ్స్. ఓకేనా? గ్రేట్. నా ఫస్ట్లీ ఎవరైనా టెస్టింగ్ వైపు వెళ్దాం అనుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ సిచ్యువేషన్లో టెస్టింగ్ని యాజ్ అ కెరియర్ని చూస్ చేసుకోవడం మంచి ఐడియా కాదు, బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. ఎందుకంటే రోజు రోజుకి ఏఐ ద్వారా ఏఐని యూజ్ చేసుకుంటూ, ఇట్ మైట్ నాట్ బి అంటే ఏఐ టెస్ట్ రాసిన టెస్ట్ అయిపోవచ్చు, బట్ ఏఐని యాజ్ అ టూల్ యూజ్ చేసుకుంటూ టెస్ట్లు రాయడం చాలా చాలా ఈజీ అయిపోయింది. దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, జనరల్గా నేను చూస్తున్న చేంజ్ ఇన్ ట్రెండ్ ఏంటి అంటే డెవలపర్స్నే టెస్టింగ్ కూడా చేయమంటున్నారు. ఇన్ మెనీ కంపెనీస్ డెవలపర్సే టెస్టింగ్ కూడా చేస్తున్నారు. అంటే ద పాయింట్ ఈజ్, టెస్టర్స్ డెవలప్మెంట్ చేయలేకపోవచ్చు, కానీ డెవలపర్స్ టెస్టింగ్ చేయొచ్చు. టైం పడదు ఎక్కువ, బట్ చేయొచ్చు. కాబట్టి కంపెనీస్ ఆర్ యూటిలైజింగ్ ఏఐ టు యాక్చువల్లీ హెల్ప్ డెవలపర్స్ రైట్ టెస్ట్. కాబట్టి స్లోలీ సెపరేట్ టెస్టింగ్ రోల్. ఇట్ కెన్ బి మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్, రైట్? మాన్యువల్ టెస్టింగ్ కావచ్చు, ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు. ఇన్ బోత్ ఆఫ్ దాట్ స్లోగా పొజిషన్స్ తగ్గుతున్నాయి, అండ్ మీరు చూసుంటారు కొత్త హైరింగ్స్ అయితే బాగా తగ్గిపోయాయి. దట్స్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే, సి ఇవాళ కూడా కమెంట్స్లో కొంతమంది టెస్టర్స్ వచ్చి, అన్న మా కంపెనీలో ఇది సిచ్యువేషన్, ఒక ఈఆర్పి టూల్ ఉంది, దాంట్లో కాంప్లెక్స్ సినారియోస్ ఉన్నాయి, దాన్ని మేమే రాయలేకపోతున్నాం, ఏఐ ఏం చేస్తుంది. ఇది ఆన్సర్ ఈస్ లైక్, అంటే మీ పాయింట్ కరెక్టే, బట్ విత్ ఏఐ నేను చూస్తుంది ఏంటి అంటే, ఏఐ ఎస్పెషల్లీ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, ఐటీ డొమైన్లో ఈ సో అండ్ సో పని చేయగలుగుతుందా చేయలేదా అనేది పాయింటే కాదు. పాయింట్ ఏంటంటే ఇవాళ చేస్తుందా లేకపోతే కొన్ని రోజుల తర్వాత చేస్తుందా అనేదే పాయింట్. ఈవెన్చువలీ ఐటీ ఇండస్ట్రీలో చేసే ఆల్ మేజర్ థింగ్స్ ఏఐతో చేయగలము, అట్లీస్ట్ ఈజీగా ఫాస్ట్గా చేయగలము విత్ లెస్ ఎఫర్ట్. కాబట్టి ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. దట్ ఈస్ రీజన్ సెయింగ్, మీరు ఇంకా కెరియర్ని చూస్ చేసుకోలేదు, రైట్ అనుకున్నప్పుడు టెస్టింగ్ని చూస్ చేసుకోకపోవడమే బెటర్. అండ్ మీరు చూసారో లేదో, రీసెంట్గా ట్విట్టర్లో, ఎక్స్లో శామ్ ఆల్ట్మన్, ఓపెన్ ఏఐ హెడ్ సిఇఓ, చెప్పింది ఏంటంటే, అంటే ఆల్రెడీ హింట్స్ వస్తున్నాయి కదా, అతి త్వరలో GPT-5 రాబోతుంది. అండ్ విత్ GPT-5 ఈ ఐటీ ఇండస్ట్రీలో, ఈ SaaSలో ఇంకా ఎఫిషియన్సీస్ రాబోతున్నాయి. అకార్డింగ్ టు హిమ్ ఇట్ విల్ బికమ్ లైక్ రియలీ ఫాస్ట్ అని చెప్పి అగైన్ లీక్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్ విల్ జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఎన్ని రోజులు పట్టదు, ప్రాబ్లీ జస్ట్ ఫ్యూ వీక్స్లో రిలీజ్ చేసేస్తారు, అప్పుడు చూద్దాం. బట్ డెఫినెట్లీ థింగ్స్ విల్ గెట్ బెటర్. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ GPT-5 లేకపోతే లేకపోతే ఇంకొక మోడల్ అని కాదు. విత్ థింగ్స్ ఏఐ ఈస్ గెటింగ్ బెటర్. కాబట్టి ఒక స్పెసిఫిక్ ఐటీ వర్క్ని ఏఐ చేయలేదు అని చెప్పలేం, ప్రస్తుతం చేయట్లేదు అంతే. దట్స్ ద ఓన్లీ థింగ్. ఓకే, కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ మిగతా డొమైన్స్లో ట్రై చేయండి. టెస్టింగ్ వైపు అంతా, అంటే ఇఫ్ యూ ఆర్ స్టిల్ హ్యావింగ్ ఆప్షన్స్, ఎందుకని, రైట్? దట్స్ మై ఆనెస్ట్ ఒపీనియన్. సి నా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని తప్పు డైరెక్షన్లో పెట్టడం ఉండనే ఉండదు, రైట్? నాకు వచ్చే లాభం ఏంటి మిమ్మల్ని ఏదో తప్పు చెప్తే? అట్లీస్ట్ మీకు ఏదైనా మంచి చెప్తే
మీకు అది నచ్చి మీకు హెల్ప్ అయ్యి లైక్ హెల్ప్ అవుతుంది మీకు, అండ్ మీకు హెల్ప్ అయితే డెఫినెట్లీ విల్ కమ్ అండ్ ఎంకరేజ్ బ్యాక్ వంశీ భవాని, రైట్? సో దట్స్ ద ఇంటెన్షన్ ఆల్వేస్ లో. కాబట్టి నేను మిమ్మల్ని ఏదో డిమోటివేట్ చేస్తున్నాను, డోంట్ థింక్ అబౌట్ దాట్ ఇన్ దిస్ వే. ఓకే, దెన్ కమింగ్ టు మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెస్టర్స్. మీరు కనుక టెస్టింగ్ డొమైన్లో వర్క్ చేస్తే ఏం చేయాలి? ఆబ్వియస్లీ మీరు చూసుంటారు, స్లోగా పొజిషన్స్ తగ్గాయా, స్లోగా కొత్త హైరింగ్స్ తగ్గాయా. దట్స్ ద ఈ క్యూఏ కంప్లీట్ వర్టికల్లోనే మనకి ఆ చేంజ్ కనబడుతుంది. స్లోగా మీ టీమ్స్లో డెవలపర్స్ టెస్ట్లు రాసేస్తున్నారు. విత్ దిస్ వాట్ ఐ వుడ్ టెల్ యూ ఇస్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొత్త టెక్నాలజీ నేర్చుకోండి. అండ్ వెన్ ఐ సే టెక్నాలజీ, గివెన్ యువర్ టెస్టర్, రైట్, డెవాప్స్ అండ్ క్లౌడ్ ఆర్ గుడ్ డొమైన్స్. ఈ యాక్చువల్ కోర్ డెవలప్మెంట్, ఇప్పుడు మీరు వచ్చేసి ఫుల్ స్టాక్ చేసుకోవాలంటే కొంచెం అంటే ఆ ప్రోగ్రామింగ్ లాజిక్ అది కొంచెం కష్టం అవ్వచ్చు. బట్ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి డెవాప్స్ అండ్ క్లౌడ్ ఆర్ రిలేటివ్లీ గుడ్ అండ్ ఈజీ కూడా. కాబట్టి ఇన్ దీస్ టూ డొమైన్స్ ఒకదాన్ని చూస్ చేసుకోండి అండ్ నేర్చుకుంటూ ఉండండి. అండ్ నేర్చుకున్నాక ట్రై ఫర్ స్విచ్చింగ్ ఆపర్చునిటీస్, బాగా ట్రై చేస్తుండండి. అండ్ టెస్టింగ్ నుంచి డెవాప్స్ రోల్ ఆపర్చునిటీ వచ్చేస్తేదేనా వెళ్ళిపోండి. దట్స్ వాట్ ఐ వుడ్ సే. లైక్ డెవాప్స్ కానీ క్లౌడ్ కానీ, ఆర్ ఈవెన్ ద ఎస్ఆర్ఈ, ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగు, లోడ్ టెస్టింగు, రిజైలెన్స్ టెస్టింగు, ఆర్ మనకి కయాస్ ఇంజనీరింగు, వీటిల్లో కూడా మీకు మంచి స్కోప్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ టెస్టర్స్కి. కాబట్టి ట్రై చేయండి. ఇంకా ఇఫ్ యు ఆర్ మాన్యువల్ టెస్టర్, ప్రోగ్రామింగ్ రాదనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేర్చేసుకోండి. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే మీరు మీ డైలీ వర్క్లో ఒక టూల్ మీద డిపెండ్ అవుతున్నారు అనుకుంటే డెఫినెట్లీ దట్స్ మోర్ రిస్కియర్. కాబట్టి మీ డే టు డే వర్క్లో మీరు చేసేది ఓన్లీ టూల్స్ని వాడడమే, ఈ టూల్ని వాడి ఇది చేస్తాను, ఆ టూల్ని వాడి ఇది చేస్తాను అనుకుంటే దట్స్ యాక్చువల్లీ మోర్ డిఫికల్ట్. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని కోర్ టెక్నాలజీ ఏంటో అది నేర్చుకోండి. అంటే ఇఫ్ యు ఆర్ యూజింగ్ సమ్ టెస్టింగ్ టూల్, రైట్, దట్స్ ఫైన్, బట్ దాంట్లో వాడుతున్న ఫ్రేమ్వర్క్ ఏంటి, ఆ ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాన్ని సొంతంగా ట్రై చేయండి. అట్లీస్ట్ నాట్ ఇన్ ఏ కంపెనీ, మీ పర్సనల్ ప్రాజెక్ట్స్గా వాటిని ట్రై చేయండి, హెల్ప్ అవుద్ది. సో ఓవరాల్గా అంటే స్లోలీ గైస్, అంటే ఫర్ ష్యూర్ ఏఐ వచ్చాక థింగ్స్ హ్యావ్ బికమ్ ఈజీ. మనకి కోర్ డెవ్లోనే చాలా చేంజెస్ కనబడుతున్నాయి. పీపుల్ ఆర్ ఏబుల్ టు బిల్డ్ ఎంవీపీస్, గుడ్ ప్రాజెక్ట్స్ విత్ జస్ట్ వైబ్ కోడింగ్. టెస్టింగ్ అంటారా, యూ అండర్స్టాండ్ రైట్, ఆల్వేస్ లైక్ ఇంకా ఎంఎన్సీస్లో మనకి టెస్టింగ్ ఈస్ ఆల్వేస్ లైక్ మంచి ప్రయారిటీ ఉంటుంది. బట్ స్టార్టప్స్లో షిప్పింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? సో విత్ దాట్ ర్యాపిడ్ పేస్ ఇన్ షిప్పింగ్, టెస్టింగ్ విల్ ఆల్వేస్ టేక్ అ బ్యాక్ సీట్. దట్స్ మై ఒపీనియన్ గైస్. అంటే నేను విన్నది ఒపీనియన్ కాదు, నా ఇన్సైట్. ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ ఇన్సైట్, డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఐల్ బీ హ్యాపీ టు లిసన్. అంటే మీకు వేరే ఒపీనియన్ ఉంది అండ్ ఇఫ్ దాట్స్ వాట్ ఈస్ లైక్ ద ట్రూత్, ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్ టు. మేజర్గా చెప్పేది ఏంటంటే వచ్చి డిస్కస్ చేయండి కమెంట్స్లో, అంతే తప్ప వెళ్ళి క్రియేటర్ని తిట్టడాలో లేకపోతే మీలో మీరు తిట్టుకోవడాలు డిస్కస్ చేయండి గైస్. అంటే దిస్ గుడ్ ఫోరం, రైట్? మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా టెక్ ఎంతూసియాస్ట్లే, ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆర్ ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. కాబట్టి ఇఫ్ యూ డిస్కస్ విత్ దోస్ పీపుల్, మీకు ఇన్సైట్స్ పెరుగుతాయి, నెట్వర్కింగ్ ఏర్పడచ్చు. యూ కెన్ డూ దట్ ఆల్సో. కమెంట్స్లో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ని షేర్ చేసుకుంటూ ఉండండి. నెట్వర్క్, షేర్ ఆపర్చునిటీస్, గ్రో అవ్వండి గైస్. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.